రాత్రి కనీసం రోడ్ల మీద చూసినాం. ఆ రోజు పరిస్థితి నోట్లు బంద్ చేసినప్పుడు. దాంతోపాటుగా తెలంగాణ విషయానికి వస్తే ఈయన గురించి మాట్లాడాలన్నా వద్దా? మాట్లాడితేనేమో ఈయన గురించి మాట్లాడాలంటే రామాయణం చెప్పినంత ఉంటే ఈయన అబద్ధాలు. ఆయనని తిట్టినా వేస్టే. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినా టైం వేస్టే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక 4 నెలలుగా మంత్రిగా, ఇప్పుడు ఈ 2 నెలలు వివిధ కాన్ఫరెన్స్లో తిరుగుతూ ఇక చచ్చిన పాముని మళ్ళా చంపేదెందుకని చెప్పినట్టు ఆయన తిట్టినా ఒకటే, ఆయన గురించి ఎక్కువ మాట్లాడినా టైం వేస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే 1-2 స్థానాల్లో డిపాజిట్ కోసం ఆయన పోరాటం చేస్తుంది తప్ప ఏ ఒక్క స్థానం వచ్చే అవకాశం లేదు. కాబట్టి నా టార్గెట్ అంతా ఇవాళ కులాల మతాల మధ్యన ఘర్షణ తీసుకొచ్చి ఎన్డీఏ కూటమితోనే మా టార్గెట్ ఇక్కడ. అందుకనే ఈరోజు ఇంత పెద్ద దేశంలో ఒక క్యాస్ట్ని మనం టార్గెట్ చేస్తే ఏమైనా జరగరాని జరిగితే ఏ మిలిటరీ, ఏ ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. సెక్యులర్ కంట్రీలో అందరూ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండాలి. ఇప్పుడు కూడా మళ్ళా మాట్లాడిన గౌరవ ప్రధానమంత్రి గారు మేము ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని. మీరు ఒకసారి సచార్ కమిటీ చేసినప్పుడు ముస్లింలలో దళితులతో పాటు దళితుల కంటే ఎక్కువ పేదవాళ్ళు కూడా ఉన్నారన్ను. వాళ్ళందరూ భారతీయులే. ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు కులగణన ఈ విధంగా ఇవాళ రాహుల్ గాంధీ తీసుకొని ఇంకా కూడా రిజర్వేషన్ పెంచాలనుకుంటాం. పెంచు. ఈ ఉన్న రిజర్వేషన్ తీసేయాలని తీసుకొచ్చి ఇవాళ మీ ఓటు బ్యాంక్ రాజకీయాలను పెంచుకునే విధంగా దాని విధంగా మాట్లాడడం కూడా తప్పని చెప్పి ఇలా బీజేపీ, అమిత్ షా, మోడీ ఎవరు మాట్లాడి అదే మాట్లాడదు. ఎందుకంటే అది తీసేస్తా అంటే ఇందులో ఓట్లు వస్తాయండి. ఇది పద్ధతి కాదు. ఇది అన్ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా తీర్చాలి? దేశాన్ని మేక్ ఇన్ ఇండియా అన్నాం, ఎక్కడ పోయింది అది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన నాగార్జున సాగర్, బాగ్రా నంగల్, శ్రీశైలం లాంటి డ్యాములు ఎక్కడ పోయినాయి? ఎక్కువ డ్యామ్ అయినా కట్టినా ఒక ఇరిగేషన్ గురించి ఆలోచించినావా? ఎల్ఐసి, రైల్వేలు. ఎల్ఐసి అంటే ఇలా పేదవాడు ధైర్యంగా దాని సంపాదనలో 4 రూపాయలు దాచిపెట్టుకుంటే నా సేఫ్ కూడా ఉంటుందని చెప్పి ఆలోచించే ఎల్ఐసిని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికతో పాటు ఒక ప్లాన్లో భాగంగా చేస్తే 40 కోట్ల మంది డిపాజిట్దారులు ఇవ్వాలి. మధ్యలో చూసినాం మనం సహారా కుంభకోణం, శారదా స్కాము, అగ్రి గోల్డ్లు. ప్రైవేట్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కడ పోతుంది చెప్పండి? గవర్నమెంట్ సంస్థ అయితే నీ పెట్టిన పైసకు ఇంట్రెస్ట్తో సహా ధైర్యంగా నీకు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ రాకుండా మనకు తీసుకొచ్చి దేవుణ్ణి ముందు పెడుతున్నాం. ఎవరి మతాన్ని వాళ్ళు, నేను హిందువుని, దేవుని ముక్తా, రాముని ముక్తా, హనుమంతుని ముక్తా, దేవాలయాలు కట్టిస్తా, చర్చిలు కట్టిస్తాం, మసీదులు కట్టిస్తాం, ఈద్గాలు కట్టిస్తాం. ముస్లింలు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ అలాని ప్రార్థిస్తారు. బైబిల్ వాళ్ళ, క్రిస్టియన్స్ వాళ్ళని జీసస్ని ప్రార్థిస్తారు. కానీ కొత్తగా తీసుకొచ్చి నేను చెప్పేది లేక, అందుకనే కేసీఆర్ గారి గురించి 1-2 మాటల్లో చెప్పి ఆ తర్వాత మీకే ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే మోడీ గారి గురించి చరిత్ర మీ అందరికీ తెలుసుగా. ఇప్పుడు కూడా మళ్ళా మోడీ 3వ ఎన్నికలు జరిగింది. 3వసారి ఆయన 400, 250, 300 వచ్చి ప్రధానమంత్రి అయితే 2029లో ఎన్నికలు ఉండవు. ఇక భారతదేశంలో ఎన్నికలు అనేవి ఉండవు. రష్యా లాగా, చైనా లాగా 30 ఏళ్ళు అధికార పార్టీ రాసుకుంటారు. వాళ్ళ ఎన్నికలే ఉండవు. 10 ఏళ్ళు దేశాన్ని మొత్తం కూడా ఇవాళ నిరుద్యోగం బారిన పడి రైతులని ఢిల్లీ చలిలో, ఎండలో 700 మంది రైతులు చనిపోతే ఆ తర్వాత క్షమాపణ చెప్పిన తర్వాత యూపీలకు పోయినప్పుడు రైతులకు గిట్టుబాటు ధర, పండించిన పంట డబల్ చేస్తా అని దాని గురించి ఎక్కడ మాట్లాడాడు? అందుకని ఈరోజు సెక్యులర్ పార్టీ అయిన ఇండియా కూటమిని గెలిపించాలనేది నా రిక్వెస్ట్ మీ ద్వారా, మీడియా ద్వారా. ఎందుకంటే ఇలాంటి
పాలకులు వస్తే ఈ ఎన్నికలు పెట్టకుండా రాజ్యాంగాన్ని మార్చేసుకుంటూ వాళ్ళంతలో వాళ్ళే రాజులుగా కొనసాగుతారు. మళ్ళా రాజ్యాధిక ఎందుకంటే రాజుల కాలంలో వచ్చే విధంగా నడుస్తుంది. ఎందుకంటే ఒక మతాన్ని 20-25 కోట్ల జనాభా ఉన్న ముస్లింల రిజర్వేషన్ తీసేస్తానని నువ్వు ఎన్నికల ప్రచారం 3 నెలలు రోజు మాట్లాడితే వాళ్ళు భారతీయులే కదా, వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినట్టు. వేరే వాళ్ళకి చెయ్యి అవసరం, దాని గురించి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ సెక్యులర్ కంట్రీలో వాళ్ళు భారతదేశం కోసం కొట్లాడి ఆర్మీలో ఉండి ఎంతోమంది ముస్లింలు కూడా చనిపోయిండ్రు. ఎందుకు ఈ విధంగా మీరు ఓట్ల కోసం అధికారం కోసం 25 కోట్ల జనాభా రేపు రోడ్ల మీదకి వస్తే ఏమవుతుంది? ఇలాంటి మంచిది కాదు. అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కనీసం మేము అనుకున్నది 14-15 సీట్లు గెలవాలని, గెలుస్తామని కూడా నమ్మకం ఉన్నది. మా టార్గెట్ 15 అని 14 వరకు రావాలని వస్తాయని కూడా నమ్మకం ఉన్నది. బీజేపీ మీద నమ్మకమైంది. బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళు ఇక్కడ చూసినాం. అసలు కేసీఆర్ గారికి ఎంత పెద్ద శిక్ష విధించినా తప్పు లేదు. అది ఏ శిక్షణ కానివ్వండి. 2001లో మేము అప్పుడు మొదటిసారి శాసనసభ్యుని 99లో కొండా లక్ష్మణ్ బాబూజీ వారి ట్యాంక్ బండ్ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు జలదృశ్యంలో పార్టీ పెట్టినప్పటికెళ్ళి మొదలుపెట్టి తెలంగాణ